జై వీరభద్రకాళిమాత నమో నమః. ఇప్పుడు చాలామందికి తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచించండి అన్న. మనం గవర్నమెంట్ స్కూల్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామంటే అంత నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్తోనే జీవితాలు బాగుపడతాయి, ప్రైవేట్ స్కూల్లో చదివినోడే బాగుంటాడు అన్నట్టు తయారైపోయింది. గవర్నమెంట్ కూడా రాను రాను ఏం చేస్తుంది, తగ్గించుకుంటూ పోతుంది. నెగ్లెక్ట్ చేసుకుంటూ ఎన్ని స్కూల్ ఇప్పుడు ఆదోళనలో వేంకే స్కూల్, టీచర్ స్కూల్ బంద్ అయింది. వేంకే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండే, టీచర్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండే. చదువుకునే వాళ్ళు ఉద్యోగస్తుల కొడుకులు కానీ ఒక తరగతి మధ్య ఒక కొంతమంది క్లాస్ ఉండేవాళ్ళు చదివించుకుంటారు వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ మనం ఇంగ్లీష్ మీడియం అనుకుంటా ఎల్కేజీ జీరో నుంచి నర్సరీ నుంచి పొద్దు మనం వాళ్ళు 10th వరకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతావు తెలుసా పిల్లోనికి. ఇప్పుడు చిన్న కనపడదు, క్లాసులు పెరిగే ఎంత అవుతుంది, మన మధ్యతరగతుల ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, శ్రీమూర్తులు కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది పురుషులు నలిగిపోతున్నారు. ఇవన్నీ మనకి ఆ భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలా, ఇంట్లో స్త్రీ సహకరిస్తేనే ఆ ఇంట్లో యజమాని బాగుంటాడు. ధైర్యం చెప్పుకుంటా ఏమి గవర్నమెంట్ స్కూల్లో మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు చదివిన వాళ్ళందరూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, అబ్దుల్ కలాం అట్లా వాళ్ళందరూ, రాధాకృష్ణన్ అట్లా వాళ్ళందరూ వాళ్ళు ఎవరు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే. మనలో తపన ఉండాల. గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కల్పిస్తుంది అవకాశాలు, మౌలిక వసతులు అన్నీ కల్పించి వీళ్ళు కూడా పాటు పడుతున్నారు. అందుకే మనం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కనపడదు, ప్యాషన్ కింద పోతాం. వచ్చే ముందరికి ఎట్లుంటుందో తెలియదు, ఒక 2 ఏళ్ళకి ఏమవుతుందో తెలియదు, 3 ఏళ్ళు 5 ఏళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి పిఆర్సీ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగస్తులు బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒక కొంతమంది పెద్దలు కొంచెం సంపాదించి పెట్టిన వాళ్ళకి సరిపోతుంది. కానీ మధ్యతరగతి వాళ్ళదే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం పెట్రోల్ రేట్లు ఇవన్నీ. ఒక మధ్యతరగతులుగా ఆలోచించి నిర్ణయం చెప్తున్నాను నాన్న. కానీ ఎవరి స్తోమత వాళ్ళది. చదువు అంటే చదువు జ్ఞానం కోసం ఉంటుంది. చదువు అంటే ఉద్యోగాల కోసమే కాదు, స్కిల్స్ కూడా నేర్చుకోవాలా. మన అనుకూలం ఉండేది చదువు, అవకాశం వస్తే ఉద్యోగం చేయాలా, లేదంటే కూడా స్కిల్స్ ద్వారా కూడా పైకి రావచ్చు. ఇవన్నీ నేర్చుకోండి. జై భద్రకాళిమాత నమో నమః. మరి ఎందుకంటే ఒక మధ్యతరగతిగా మేము అనుభవిస్తూ చెప్తున్నాం. ఎందుకంటే ఒక మనకి ఇప్పుడు అర్థం కాదు, భవిష్యత్తులో అర్థమైతే అప్పుడు ఏడిసినా లాభం ఉండదు. జాగ్రత్తగా పొదుపు పాటిస్తూ మన స్థాయికి తగ్గట్టు చేసుకుంటూ పోతే మంచిది. ఎందుకంటే మనకేమి పెద్దలు సంపాదించిన అడ్డదిడ్డమైన ఆస్తులు కానీ, పెద్ద ఆస్తులు కానీ, సంపాదించే వాళ్ళు కానీ ఎంత ఉండే అంత స్థాయికి తగ్గట్టు మలుచుకోండి. ఎందుకంటే జీవితం చదువులతోనే అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి పెళ్ళిళ్ళు రకరకాలుగా ఉంటాయి. అప్పుడు కూడా ఆర్థికంగా ఉండాలా. లేకుంటే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేది, ఇట్లా అన్ని సమస్యలు ఒత్తిపెట్టి, ఇండ్లు ఒత్తిపెట్టేసి, చేనులు ఒత్తిపెట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి